భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న మాఫియా సామ్రాజ్యం. మన దేశంలో బ్లాక్ మనీ లేదా నల్లధనం గురించి ఎప్పుడూ పెద్ద చర్చ జరుగుతూనే ఉంటుంది. కానీ అసలు బ్లాక్ మనీ అంటే ఏంటి? చాలామందికి తెలియని విషయమేంటంటే బ్లాక్ మనీ రెండు రకాలుగా ఉంటుంది. లీగల్ యాక్టివిటీ ద్వారా వచ్చే అన్అకౌంటెడ్ మనీ. ఉదాహరణకు, మీరు మీ సొంత ఇల్లు అమ్మారు, అది చట్టబద్ధమైన పనే. కానీ ఆ వచ్చిన డబ్బును క్యాష్ రూపంలో తీసుకుని ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల్లో చూపించకపోతే అది బ్లాక్ మనీ అవుతుంది. ఇక్కడ పన్ను ఎగవేత మాత్రమే ఉంది, కానీ ఆ పనిలో క్రైమ్ లేదు. కానీ రెండో రకం చాలా ప్రమాదకరమైనది. అదే మాఫియా ఎకానమీ లేదా ఇల్లీగల్ బ్లాక్ మనీ. ఇది నేరాలు, అక్రమ దందాల ద్వారా పుడుతుంది. మాఫియా ఎకానమీ అంటే ఏమిటి? మాఫియా ఎకానమీ అంటే కేవలం పన్ను ఎగవేత కాదు. ఇందులో క్రైమ్ ఉంటుంది, కరప్షన్ ఉంటుంది, అక్రమ మైనింగ్, డ్రగ్స్ వ్యాపారం, స్మగ్లింగ్, ఎర్రచందనం రవాణా, శాండ్ మాఫియా ఇవన్నీ ఇందులో భాగమే. లిబరలైజేషన్ కంటే ముందు విదేశీ వస్తువుల స్మగ్లింగ్ పెద్ద ఎత్తున ఉండేది. కానీ ఇప్పుడు ఖనిజ సంపదను దోచుకోవడం పెద్ద మాఫియాగా మారింది. ఈ ఎకానమీ ఎంత ప్రమాదకరమంటే దీనికి టెర్రరిస్ట్ సంస్థలతో, దేశ వ్యతిరేక శక్తులతో కూడా సంబంధాలుంటాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇండియా వర్సెస్ జర్మనీ. ఇటీవల ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే సంస్థ షాడో ఎకానమీ ఎక్స్పోజ్డ్ అనే నివేదికనిచ్చింది. దీని ప్రకారం భారతదేశంలో షాడో ఎకానమీ మన జీడీపీలో 26% వరకు ఉంది. మన దేశ ఆర్థిక వ్యవస్థ విలువ సుమారు $4 ట్రిలియన్ అనుకుంటే అందులో దాదాపు $1 ట్రిలియన్ లేదా $1,00,000 కోట్ల ఈ మాఫియా లేదా షాడో ఎకానమీలోనే ఉంది. ఒక్కసారి ఊహించండి, ఈ షాడో ఎకానమీని గనక మనం వైట్ ఎకానమీగా మార్చగలిగితే ఇండియా ఇప్పుడే జర్మనీని దాటేసి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. మోదీగారు కలలుగంటున్న $5 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం అప్పుడే పూర్తయిపోతుంది. మన దేశంలో కోల్ మాఫియా లేదా బొగ్గు మాఫియా ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. ఝార్ఖండ్, బీహార్ ప్రాంతాల్లో ఇది ఒక సామ్రాజ్యంలా నడుస్తోంది. 2013లో రైటర్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం అక్కడ జరిగే బొగ్గు ఉత్పత్తిలో 25% నుండి 50% వరకు మాఫియా చేతుల్లోనే ఉందట. కోల్ ఇండియా చైర్మన్ కూడా ఒక దశలో 5% బొగ్గు మాఫియా పాలవుతోందని అంగీకరించారు. అడ్డు వచ్చిన అధికారులను చంపేయడానికి కూడా వీరు వెనుకాడరు. ముంబై పేలుళ్ల తర్వాత వేసిన ఎన్ఎన్ వోహ్రా కమిటీ ఒక చేదు నిజం చెప్పింది. అదేంటంటే రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, బిజినెస్ మెన్ మరియు క్రిమినల్స్ మధ్య ఒక విడదీయలేని బంధం లేదా నెక్సెస్ ఉంది. ఈ మాఫియా డబ్బుతోనే ఎన్నికల్లో గెలవడం, గెలిచాక మళ్లీ మాఫియాను ప్రోత్సహించడం ఒక విష వలయంలా మారింది. ఆంధ్రప్రదేశ్లో శాండ్ మైనింగ్ చూడండి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా ఇది జరగదు. చివరకు రేషన్ బియ్యం స్మగ్లింగ్ వరకు అంతా సిండికేట్లే. మాఫియా వల్ల కేవలం ఆర్థిక నష్టమే కాదు, పర్యావరణ విధ్వంసం జరుగుతోంది. హర్యానాలో శాండ్ మాఫియా వల్ల యమునా నది దిశే మారిపోయింది. నదుల కోత, భూగర్భ జలాలు అడుగంటిపోవడం వంటివి ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇక ప్రాణాల విషయానికొస్తే కిరోసిన్ మాఫియాను అడ్డుకున్న కలెక్టర్ను, శాండ్ మాఫియాను ఎదిరించిన ఐపీఎస్ ఆఫీసర్ను చంపేసిన ఉదాహరణలున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మహిళా ఎంఆర్ఓలపై ట్రాక్టర్లతో తొక్కించే ప్రయత్నాలు జరిగాయి. ఆఫీసర్లకు మాఫియా ఇచ్చే ఆప్షన్ ఒకటే: డబ్బు తీసుకొని సైలెంట్గా ఉంటావా, లేక నీ బాడీని ఇంటికి పంపమంటావా? ఈ మాఫియా మన యువతను నిర్వీర్యం చేస్తోంది. పంజాబ్లో డ్రగ్స్ మాఫియా చేసిన విధ్వంసం చూశాం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా డ్రగ్స్ కల్చర్ పెరుగుతోంది. ఇది కేవలం డబ్బు కోసం చేసే వ్యాపారం కాదు, దేశాన్ని లోపల నుండి బలహీనపరిచే కుట్ర. పాకిస్తాన్ వంటి శత్రుదేశాలు కూడా ఈ అండర్గ్రౌండ్ మాఫియా ద్వారా మన దేశ సమగ్రతను దెబ్బతీస్తున్నాయి. సినిమాల్లో చూసే విలన్లు నిజ జీవితంలో ఈ మాఫియా రూపంలో మన చుట్టూనే ఉన్నారు. ఈ షాడో ఎకానమీ అంతం కానంత వరకు దేశం నిజమైన అభివృద్ధి సాధించడం కష్టం. మీ అభిప్రాయమేమిటి? మీ చుట్టుపక్కల జరుగుతున్న అక్రమ మైనింగ్ లేదా మాఫియా గురించి మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.